మీరు లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఆ లక్ష్యాన్ని ప్రేమించాలి. ఎంతగా అంటే దానికోసం మీరు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఒక తగలబడుతున్న ఇంటిలో బిడ్డను రక్షించుకోవడానికి ఆ తల్లి ఇంట్లోకి పరిగెడుతుంది. ఆమెకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ప్రేమ వల్లనే. అలాగే మన ప్రేమ మన హృదయానికి, భగవంతుని హృదయానికి మధ్య ప్రతిధ్వనించాలి. మనిషి ఎప్పటికీ భగవంతుడు కాలేడు, అది అసాధ్యం. అయితే మనం దివ్యీకరించబడతాం. తద్వారా అక్కడ జరిగేది ఏదైనా ఇక్కడ నీ హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. ఆ విధంగానే గొప్ప గొప్ప మహాత్ములు దివ్య జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, దివ్య సూచనలను పైనుంచి అందుకుంటూ ఉంటారు.